ఖమ్మం జిల్లా రేమిడిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సోషల్ టీచర్ కోసం పాఠశాలకు గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. సోషల్ టీచర్ స్రవంతిని డిప్యుటేషన్పై ఈ ఏడాది జనవరిలో రేమిడిచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలకు పంపారు. అయితే గత నెలలో విద్యాశాఖ అధికారులు టీచర్ స్రవంతిని మేనవోలు పాఠశాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి రేమిడిచర్ల పాఠశాలలో సోషల్ టీచర్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టీచర్ స్రవంతిని పాఠశాలకు పంపాలని గ్రామస్తులు జిల్లా మండల విద్యాశాఖ అధికారులకు విన్నవించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఏకంగా విద్యార్థులు తల్లిదండ్రులు రేమిడిచర్ల పాఠశాల ముందు సోషల్ టీచర్ స్రవంతిని పంపే వరకు ఆందోళన చేస్తామని ప్లకార్డులతో నిరసన చేపట్టారు. దీంతో వెంటనే ఉన్నతాధికారులు సోషల్ టీచర్ స్రవంతిని రేమిడిచర్ల పాఠశాలకు పంపారు. విద్యార్థులు ఆందోళన విరమించి పాఠశాల గదుల్లోకి వెళ్లారు. కొత్త టీచర్ వద్దు పోవాలి 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 కావాలి 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 పోవాలి పోవాలి కావాలి కావాలి ఏ సబ్జెక్ట్ కావాలి ఏ సబ్జెక్ట్ కావాలి 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 ఏ సబ్జెక్ట్ కావాలి ఏ సబ్జెక్ట్ కావాలి 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 స్రవంతి టీచర్ నియంత్రణతో ఎంఈఓ పోవాలి నియంత్రణతో ఎంఈఓ నియంత్రణతో ఎంఈఓ స్రవంతి టీచర్ పోవాలి కాదు రావాలి స్రవంతి టీచర్ రావాలి ఎంఈఓ పోవాలి. ఎంఈఓ ఆఫీస్ నుంచి ఒకళ్ళని పంపడం జరిగింది. ఏమో సార్ రాండి అని ఇక్కడ చెప్పినా కూడా రాలేదు. ఖమ్మం వెళ్ళారు ఎంఈఓ గారు, నన్ను పంపారండి. అసలు విషయం ఏంటని వచ్చారు. అది ఎక్కడ పద్ధతో మాకైతే తెలియట్లేదు. డిఈఓ ఆఫీస్లో ఇవ్వటం జరిగింది, శ్రీజ గారికి ఇవ్వటం జరిగింది. ఇన్ని జరిగినా కూడా ఇంతవరకు చలనం లేదు. దయచేసి మేము మాత్రం ఇక్కడ నుంచి టీచర్ని ఇచ్చిన దాకా మేము ఇదే కొనసాగిస్తాం. ఇది అందరం అనుకొని చేసేది. పిల్లల్ని మాత్రం బయటికి తీసుకొచ్చాం. పిల్లల్ని బయటికి తీసుకొచ్చి గేటుకు తాళం వేసాం. టీచర్స్ లోన్ ఉన్నారు, మేము బయట ఉన్నాం. ఇది జరుగుతుంది. ఇదైతే మాది న్యాయమైన కోరిక, మా అందరి న్యాయమైన కోరిక, మా పాఠశాల తరపున కోరిక. ఇది గ్రామస్తులు కోరేది. కావాలి 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 పోవాలి 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 అనుకొని మేము ఒక నిర్ణయం తీసుకొని స్కూల్కి వచ్చి మేము ఈ విధంగా చేస్తామని ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే రండి అంటే రాకుండా అంత నిర్లక్ష్య వైఖరి అవలంబించి టీచర్లు లేకుండా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ టీచర్ని ఇక్కడికి ఇచ్చిన తర్వాతనే ఏ సంప్రదింపులైనా ఉంటాయి. ఎవరినో ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అసలు ఇక్కడ టీచర్ని ఎందుకు తెచ్చారు, దీనికి సరైన కారణాలు మాకు చెప్పగలగాలి. మేము ఎక్కడో భీమవరం నుంచి ఇస్తాం, రాజుపాలెం నుంచి ఇస్తాం, ఎక్కడి నుంచి ఇస్తారన్నది కాదు, ఏది ఇవ్వలేదు. కాబట్టి మా టీచరే మాకు కావాలి, ఆ టీచర్నే మీరు తీసుకోండి. పోతే ఇక్కడ చిన్న విషయం ఒకటి ఉంది. టీచర్ పని చేసేది సోషల్ టీచర్ రేమిడిచర్లలో, అటెండెన్స్ రేమిడిచర్ల నుంచి ఉంది. కానీ ఎరుపాలెం హై స్కూల్ నుంచి రిలీవ్ చేసినట్టుగా ఉంది. అంటే తప్పుడు సమాచారం డిఈఓ ఆఫీస్కి ఇచ్చారని మా అనుమానం. ఇక్కడ టీచరు రిలీవ్ చేయాల్సింది ఇక్కడి నుంచే కాదా? అదే ఇక్కడ రిలీవ్ అవుతున్నారంటే మేము వచ్చి అడ్డుపడేవాళ్ళం. రిలీవ్ చేయొద్దంటే మనకి టీచర్ ఎట్టని అడ్డుపడేవాళ్ళం. కానీ దీని అంత గూడు పుటానిలాగా ఎరుపాలెం హై స్కూల్లో పనిచేస్తుంది చూపి
డిఓ ఆఫీస్కి తప్పుడు సమాచారంతో ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి దీని మీద మాకు ఇవ్వడం ఇచ్చిన దాకా కూడా మేము స్కూల్ నడవనియం. స్కూల్లో పిల్లలు లేకపోతే కష్టపడి ఉన్న స్టాఫ్ 3 గ్రామాల్లో కూడా తిరిగి స్టూడెంట్స్ని మా స్కూలు పంపమని పెద్దలను తిరగటం జరిగింది. ఎంత కష్టపడి ఏదో ఒకటి చేయాలని మేము అభివృద్ధి కోసం చూస్తుంటే ఎవరికి కూడా విద్యాశాఖ వాళ్ళకి దీని మీద శ్రద్ధ లేనట్టు మాకు కనిపిస్తుంది. కాబట్టి మేము విరమించుకోవటం జరగదు. సంప్రదింపుల కోసం ప్రధానంగా ఈరోజు రేమిడిచెర్ల హై స్కూల్ పిల్లల్ని పేరెంట్స్ అందరూ కూడా అసంతృప్తితో పాలకవర్గం కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, పెద్దలు అందరూ కూడా ఈ పాఠశాలలో ఒక టీచర్, బయాలజీ టీచర్ వాలంటరీ రిటైర్మెంట్ అయ్యి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. 2 సోషల్ టీచరు ఎరుపాలెం నుంచి డిప్యూటేషన్ మీద రేవణ్చెర్లో పనిచేసే టీచర్ ఎంఈఓ గారు కావాలని ఈ పాఠశాల నుంచి మేనోళ్ళ పాఠశాలకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ పాఠశాలలో 2 టీచర్లు లేకుండా ఏ విధంగా స్కూల్ నడుపుతారు, విద్యార్థులకి ఎంత నష్టం. మేము ఎంఈఓ గారిని పోయిన నెల 23వ తారీఖున ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఏమంటే మాకు టీచర్ లేకపోతే ఎట్టా, మాకు టీచర్ లేకపోతే చాలా ఇబ్బంది, మరి మీ పాఠశాల తీసుకుపోయారు ఏంటని అడిగితే మీకు వెంటనే ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా టీచర్ని ఇవ్వటం జరగలేదు. పోయిన నెల 23 నుంచి ఇప్పటికి మనం ఆలోచిస్తే ఎన్ని రోజులు టీచర్లు లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారో చూడండి. ఈ విషయం మీద డిఓ ఆఫీస్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతవరకు మా పాఠశాలకు టీచర్ని పంపటం జరగలేదు. అట్లీస్ట్ అందరూ కలిసి పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ గారికి కూడా చెప్పారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజా గారికి కూడా వినతి పత్రం నిన్న ఇవ్వటం జరిగింది. ఇచ్చి వచ్చిన తర్వాత ఈరోజు వచ్చి ఒక్కసారి మేమైతే స్కూల్కి మేము గేటుకి తాళం వేసి మాకు టీచర్ వచ్చి